వీడొకడు. ఛ! వీడిలా కాదు కానీ బ్లాక్ చేస్తే సరిపోద్ది. మళ్ళీనా? ఎక్కడున్నావే? ఎగ్జామ్ సెంటర్కి 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా. హాల్ టికెట్ లేకుండా కూడా నీకు ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ ఉందా? హాల్ టికెట్ లేకుండానా? హాల్ టికెట్ ఇంట్లోనే మర్చిపోయావే మొద్దు. ఎంత చదివినా నువ్వు రాసినంతటికి మాత్రమే మార్కులు వేస్తారు. కానీ హాల్ టికెట్ లేకుండా వెళ్తే ఎగ్జామ్ రాయనివ్వకుండా గెంటేస్తారు. ఓ షిట్! ఇప్పుడు హాల్ టికెట్ ఎలా? ఇప్పుడు ఎవరు తీసుకొచ్చిస్తారు? అన్నా వదినొచ్చేలా లేదు కానీ ఒక మంచి కథ చెప్తా విను. రై, ఇప్పుడు మంచి కథ అని చెప్పి నా మూడు ఖరాబ్ చేయకు. అన్నా అంత ఈజీగా తీసేయకన్నా. ఏదో రోజు నేను రాసిన స్క్రిప్ట్తోనే నువ్వు డైరెక్షన్ చేయాలన్నా. వీటికి కాల్ చేసి చూద్దాం. హలో బిందు. హలో అరవింద్, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా. బిజీగా ఉన్నావా? ఏ బిందు, ఏమైంది? ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది. హాల్ టికెట్ ఇంట్లోనే మర్చిపోయాను. నేను సెంటర్కి వెళ్ళే దారిలోనే ఉన్నాను. కొంచెం హాల్ టికెట్ తెచ్చేసి వెళ్తావా ప్లీజ్? సరే బిందు, 5 minutes. ఓకే, థ్యాంక్ యూ. రే, బిందు హాల్ టికెట్ మర్చిపోయిందంట. నువ్వు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అడిగి తీసుకునిరా, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా. అన్నా ఎవరిని అడగాలన్నా? అబ్బా, వాళ్ళ ఇంట్లో ఎవరిని అడిగినా ఇస్తారా, పోరా. ఓకే అన్నా. ఓకే రా, బాయ్. బాయ్. థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాకు మాట్లాడేంత టైం లేదు. ఈవినింగ్ వచ్చి మాట్లాడతాను. బాయ్. అరవింద్, అరవింద్. హాయ్, ఎగ్జామ్ ఎలా రాసావు? లైట్ ఉండు, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా. ఏంటి కొత్త స్క్రిప్ట్ రాస్తున్నావా? ఈరోజే స్టార్ట్ చేశా. కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. లవ్ సబ్జెక్ట్. చెప్తా, వింటావా? వినకపోయినా చెప్తావా? చెప్పు. సరే, అయితే ఈరోజు నువ్వు చెప్పు, నేను వింటాను. నేనా? నాకు కథలు రావు బాబు. కథ కాదు, నిజం చెప్పు. ఏం జరిగింది? మీరు ఎలా బ్రేకప్ అయ్యారు? ఇప్పటికే చాలాసార్లు అడిగాను. ప్లీజ్, మీ ఇద్దరు ఎలా విడిపోయారు చెప్తే నా స్క్రిప్ట్ కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్. మంచివాడే కానీ నాకు సెట్ అవ్వడు. అంటే? ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? కాల్ వెయిటింగా?
మాట్లాడుతుంది ఎంతసేపటి నుంచి? ఏంటి ఇన్నిసార్లు కాల్ చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏంటో చెప్పు. నువ్వెవరితో మాట్లాడుతున్నావు? మ్మ్. ఎవరితో మాట్లాడుతున్నావు అంటే కాల్ కట్ చేస్తావేంటి? ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. 1 అవర్ నుండి. అంటే టైం క్యాలిక్యులేట్ చేస్తున్నావా నువ్వు? మరి ఎన్నిసార్లు కాల్ చేయాలి? ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? సరే, నీ ఇష్టం ఉన్న వాళ్ళతో మాట్లాడుకో. బాయ్. ఏంటి వీడు? ఛ, ఎన్నిసార్లు కాల్ చేయకుండా ఉండాల్సిందే. ఫోన్ చేసి సారీ చెప్పేద్దాం. మళ్ళీ కాల్ వెయిటింగ్. ఇంకేం చేయలేం. ఒక 2 minutes. హలో. హలో. ఏంటి? సారీ బిందు, నువ్వు నీ ఫ్రెండ్స్ తోటో రిలేటివ్స్ తోటో మాట్లాడుతుండొచ్చు. నేనే అన్నిసార్లు కాల్ చేసి చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను. సారీ. పర్లేదులే, నువ్వెప్పుడూ ఇంతే. నాకు అలవాటైపోయిందిలే. సారీ చెప్తున్నాను కదా. ఇట్స్ ఓకే. హే, కలుస్తావా? ఇప్పుడా? ఆ, నో వే, అస్సలు కుదరదు. నేను వస్తున్నాను. హాఫ్ అన్ అవర్లో నువ్వు నన్ను కలుస్తున్నావు. సిద్ధు, నో. బాయ్ బాయ్ బాయ్. సిద్ధు, అవును, ఇందాకేదో చెప్తున్నావు. ఫైనల్ ఏం జరిగింది? అమ్మాయిని ఎవరు ప్రేమించినా అమ్మాయి ఎవరిని ప్రేమిస్తుందో అదే ప్రేమ అవుతుంది. అరవింద్, కొన్ని వాటర్ తీసుకొస్తావా? అలాగే. అయ్యో, ఏంటి సిద్ధు చెప్తే వినకుండా? మీ ఇల్లు అది కదా, ఈ ఇంట్లో నుంచి వస్తున్నావేంటి? నా మాట విను, ఎవరైనా చూస్తే బాగోదు. ప్లీజ్ వెళ్ళిపో సిద్ధు. అసలు నువ్వు ఈ ఇంట్లో నుండి ఎందుకు వచ్చావు? త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపో సిద్ధు, ఎవరైనా చూస్తే బాగోదు. వాడేవాడు? నీకోసం వచ్చాడా? నువ్వు ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్తావా లేదా? ఏ, నువ్వు వాడి దగ్గరికి వెళ్తావా? చెప్పు. అది జరిగింది. ఇప్పుడు మీరు మాట్లాడుకుంటున్నారా? లేదు, ఈరోజే తన నెంబర్ కూడా బ్లాక్ చేశాను. సరే, నేను వెళ్తాను. చాలా టైర్డ్ అయ్యాను. ఇంటికి వెళ్ళి రెస్ట్ బిందు, తీసుకుంటూ. ఒక్క నిమిషం. నేను ఎప్పటి నుంచో షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేయమని అడుగుతున్నాను. నీ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి, నా స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది. నువ్వు ఓకే అంటే స్టార్ట్ చేద్దాం. లేదు అరవింద్, నువ్వు ఇంకెవరినైనా చూసుకో. నాకు నువ్వే అనుకున్నా, నీతోనే అనుకున్నా.
నువ్వే కావాలి బిందు. ఓ ఓకే ఓకే, చూద్దాంలే. చూద్దాం కాదు, చేద్దాం. రేపే నైట్ షూట్, ఓకేనా? ఓకే. అందరూ రెడీ. ఎక్కడే మీ హీరో? ఎక్కడ దొరికాడయ్యా మీకు ఈ హీరో? ఫ్రెండ్ అని అడిగాను ఆర్టిస్ట్ కావాలని, వాడే పంపిస్తున్నాడు. సరిపోయింది. వస్తలేనని చెప్తాడేమో అన్నా. హలో, ఎక్కడున్నావు? మీరు చెప్పిన లొకేషన్లో ఉన్నాను. ఓకే ఓకే, పైకి వచ్చేసాయి. యా ఓకే. వచ్చేస్తున్నాడు. వస్తున్నాడు. ఓ షిట్, సిద్ధు. హాయ్. హాయ్. బిందు, ఇతను సుదీప్. మీ ఇద్దరు ఇక్కడ కూర్చోండి, షార్ట్ రెడీ చేద్దాం. యా. వీడేంటి హీరోగా? కెమెరా రోలింగ్, యాక్షన్. బిందు, నీది డైలాగ్. వాట్ హ్యాపెన్? ఓకే రెడీ. కెమెరా రోలింగ్, యాక్షన్. నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం. ఓ షట్. బిందు, ఫీల్ అవ్వు బిందు, ఫీల్ అవ్వు. కెమెరా రోలింగ్, యాక్షన్. 1 minute భయ్యా. హ్మ్? బిందు, నేను గుర్తున్నానా? మర్చిపోయినట్లయితే నేనే సిద్ధు. నేను నిన్ను మర్చిపోయి చాలా హ్యాపీగా ఉన్నాను. నీలాగా మా అమ్మని కూడా చాలా హర్ట్ చేసావని బిందు. 2-3 days నాతో మాట్లాడదు. అంత మాత్రాన నన్ను మర్చిపోయినట్లు కాదు, వదిలేసినట్లు కాదు. తర్వాత సారీ చెప్తాను, అంతా నార్మల్ అయిపోతుంది. మాట్లాడుతుంది. నేను మీ అమ్మని కాదు కదా. కరెక్టే, కానీ నేను మా అమ్మతో ఎలా ఉన్నానో నీతో కూడా అలాగే ఉన్నాను బిందు. మా అమ్మ నాతో ఎలా ఉండేదో నువ్వు కూడా నాతో అలాగే ఉన్నావు. నీకు విషయం తెలుసా? నువ్వు నన్ను అవాయిడ్ చేసినప్పటి నుంచి మా అమ్మను ఒక్కసారి కూడా హర్ట్ చేయలేదు. ఎందుకంటే నీలో మా అమ్మని చూసుకున్నాను బిందు. ఇట్స్ జస్ట్ కోఇన్సిడెన్స్, యాదృచ్ఛికం. నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు అసలు తెలియదు. ఎందుకంటే ఎప్పుడు నేను వెతకలేదు. ఎందుకంటే ఎప్పుడు నువ్వు నాతోనే ఉన్నావు బిందు. ఇక్కడ ఇక్కడ నన్నే నేను చాలాసార్లు వెతుక్కున్నాను. ఎంతలా అంటే పిలవగానే ఒక్కసారికి పలికే నా పేరును వెతుక్కున్నాను. అందరితో సరదాగా మాట్లాడే మాటల్లో నేను ఆ మాటల్ని వెతుక్కున్నాను. సందర్భం వచ్చినప్పుడు నవ్వే నవ్వులో ఆనందాన్ని వెతుక్కున్నాను. ఇవేవీ నాతో లేవు. ఇవన్నీ నువ్వు ఉంటేనే, నువ్వు నాతో ఉంటేనే నేను నాలా ఉంటాను బిందు. నువ్వు నాకు కావాలి బిందు. ఐ లవ్ యూ. ఇంతలా ఎలా ప్రేమిస్తున్నావురా? అబ్బాయిలం కదా, అప్పుడప్పుడు నోరు జారుతామేమో, కానీ నిజంగా ప్రేమించే అమ్మాయిని వద్దనుకునేలా మారిపోలేం. ఎప్పుడు కూడా వచ్చినా క్షమిస్తామన్న నమ్మకం, ప్రేమిస్తున్నామన్న ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు ఆ రెండూ లేవు. నువ్వు వదిలేస్తావన్న భయం తప్ప. ఇంకెప్పుడు హర్ట్ చేయను బిందు. ఒక్క ఛాన్స్ ఇస్తావా ప్లీజ్?
అడగగానే ఇవ్వడానికి నువ్వు నా చాయిస్ కాదురా, నా లైఫ్. అది ఎప్పుడో ఇచ్చేశాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానని డైలాగ్ చెప్పమన్నప్పుడు ఆ మాటతో పాటు నా ప్రేమ కూడా ఎక్కడ బయటపడిపోతుందో అని భయం వేసింది. కానీ ఇంక ఆగలేను. ఇప్పుడే కాదు, ఇప్పటికీ నేను నిన్నే ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ రా. నీకు నాతోనే షార్ట్ ఫిలిం చేయాలని ఎందుకు అనిపించిందో నాకు తెలియదు, కానీ నీ వల్లే మళ్ళీ మేము కలిసాం. థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్ యూ సో మచ్. అన్నా వాడు మళ్ళీ హర్ట్ చేస్తానన్నా, అప్పుడు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది. వాడు హర్ట్ చేసినా క్షమించమని అడిగేంత ప్రేమ వాడిలో ఉంది. క్షమించగలిగేంత ప్రేమ ఆ అమ్మాయిలో ఉంది. వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారా? మరి నువ్వు? మనకేంట్రా, సినిమా ఉంది, దాంట్లోని ఆనందం ఉంది.